సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఎపిసోడ్ 11. ఓపెనింగ్ సీన్ లో గర్ల్స్ అందరూ ఆ అండర్వేర్ ఇన్సిడెంట్ జరిగిన తరువాత గర్ల్స్ అండ్ బాయ్స్ టెంట్ సెపరేట్ చేద్దామని అంటారు. దానికి బాయ్స్ అందరూ అలా చెయ్యాలంటే చాలా టైం పడుతుంది, దానికోసం మేము మీకు ఎలాంటి హెల్ప్ చేయము అండ్ మా హెల్ప్ లేకుండా మీరు మీ టెంట్స్ ని ఇక్కడ నుండి మూవ్ చేసుకోలేరు అని అంటారు. దానికి ఆ అమ్మాయిలందరూ మాకేమీ మీ హెల్ప్ అక్కర్లేదు, మాకు మీపై ఎలాంటి నమ్మకము లేదు, మాకు హిరాటా ఒక్కడు హెల్ప్ చేస్తాడు అని అంటారు. అప్పుడు హొరికిత అమ్మాయిలందరితో నాకు మన టెంట్ ని సెపరేట్ చేయడంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు, బట్ స్టిల్ తను కూడా ఒక అబ్బాయే కాబట్టి మనం తనని అంత బ్లైండ్ గా నమ్మకూడదు. సో అందుకనే తనతో పాటు అయానా కోజీ కూడా మనకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఒక కన్నేసి ఉంచుతారు అండ్ హిరాటాకి కూడా వర్క్ లోడ్ తగ్గుతుంది అని అంటుంది. దీనికి వాళ్ళందరూ కూడా అగ్రి అయితే చేస్తారు. దీంతో వాళ్ళిద్దరూ ఆ టెంట్లని సెపరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హిరాటా అయానా కోజీతో హొరికితాకి నీపై చాలా నమ్మకం ఉంది, ఈవెన్ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ హొరిజువా కూడా నిన్ను బాగా నమ్ముతుంది అని అంటాడు. అప్పుడు ఒక అమ్మాయి హిరాటాని మరొక హెల్ప్ కోసం అయితే పిలుస్తుంది. దీంతో హిరాటా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు క్లాస్ సి స్టూడెంట్ అయినటువంటి ఇబుకి అయానా కోజీ దగ్గరికి వచ్చి రీజన్ ఏదైనా కూడా ఒక అమ్మాయి అండర్ వేర్ కొట్టేయడం అనేది చాలా పెద్ద తప్పు, నువ్వు ఈ పని చేసింది నేనే అని అనుకుంటున్నావు కదా, ఎందుకంటే నేను వేరే క్లాస్ స్టూడెంట్ ని, మీ పొజిషన్ లో నేను ఉన్నా కూడా అవుట్ సైడర్స్ ని నమ్మేదాన్ని కాదు, సూడోతో పాటు నీకు కూడా నాపై అనుమానంగా ఉంది కదా అని అంటుంది. దానికి అయానా కోజీ లేదు, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఈ పని చెయ్యలేదని అని అంటాడు. దీంతో ఇబుకి కొంచెం సిగ్గుపడుతూ చాలా థ్యాంక్స్, బట్ నువ్వు ఇలా అంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అయానా కోజీ అకౌంట్ లో మరొక అమ్మాయి, అయానా కోజీ అమ్మాయిలు ఎవరిని ఇంప్రెస్ చేయడు, అమ్మాయిలే అయానా కోజీని చూసి ఇంప్రెస్ అయిపోతారు, అలా ఉంటుంది మనోడితోటి. ఇక నెక్స్ట్ సీన్ లో ఇబుకి మనోళ్ళకి గాయాలతో ఎక్కడైతే కనిపించిందో అక్కడికి అయానా కోజీ వెళ్లి ఆ చెట్టు కింద ఏదో వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి క్యాంప్ కి వెళ్లిపోయి ఒక్కడే కూర్చొని ఉంటాడు. అప్పుడు హొరికిత అక్కడికి వచ్చి ఈ రోజు నీతో ఆ పని చేయించినందుకు సారీ, బట్ నాకు హిరాటా పై నమ్మకం లేదు, అందుకనే ఇందులో నిన్ను కూడా ఇన్వాల్వ్ చేశాను అని అంటుంది. దానికి అయానా కోజీ నువ్విలా అందరినీ కూడా నెగటివ్ గా చూడాల్సిన అవసరం లేదని అంటాడు. దానికి హొరికిత నువ్వు చెప్పింది నిజమే, కానీ చాలా మంది తమ మనసులో ఒకటి పెట్టుకుని బయటకి మాత్రం మరొకరిలా ప్రవర్తిస్తూ ఉంటారు, అచ్చం నీలాగే, అందుకే నాకు తనపై నమ్మకం లేదు అని అంటుంది. దానికి అయానా కోజీ హొరికిత ఈ టెస్ట్ మొదలైనప్పటి నుండి నీ ఒంట్లో బాగోలేదు కదా అని అంటాడు. దానికి హొరికిత లేదు, నేను బాగానే ఉన్నానని అంటుంది. దీంతో అయానా కోజీ హొరికిత ఫార్ హెడ్ పై ఉన్న టెంపరేచర్ ని చెక్ చేసి నువ్వు ఇప్పుడు ఆల్మోస్ట్ 38 డిగ్రీ సెల్సియస్ ఫీవర్ తో ఉన్నావు, ఈ టెస్ట్ మొదలవడానికి ముందు షిప్ లో నువ్వు నీ హ్యాండ్ ని కంటిన్యూస్ గా రబ్ చేస్తూ ఉన్నావు, అప్పుడే నాకు అర్థమైంది నీ ఒంట్లో బాగోలేదని, సో ఎందుకని ఈ విషయాన్ని ఎవరితో చెప్పకుండా దాచిపెట్టావు అని అడుగుతాడు. దానికి హొరికిత ఎలాగో 5 డేస్ గడిచిపోయాయి, ఇంకొక 2 డేస్ లో ఈ టెస్ట్ కూడా ఎండ్ అవుతుంది, నేను ఇప్పుడు గివ్ అప్ చేస్తే ఇన్ని రోజులు చేసిందంతా వృధా అవుతుంది, సో ఈ విషయాన్ని నువ్వు కూడా ఎవరితో చెప్పకు అని అంటుంది. ఇక నెక్స్ట్ డే 5 అన్నమాట. ఆకాశంలో చాలా మబ్బులైతే ఫామ్ అవుతాయి. దీంతో వర్షం రావడానికన్నా ముందే ఫుడ్ అండ్ మెటీరియల్ వెతకడం కోసం అయానా కోజీ హొరికిత అండ్ ఈకే ఆ ఫారెస్ట్ లో వెతుకుతూ ఉంటారు. అయానా కోజీ అండ్ హొరికిత పిల్లి ఎలుకల్లా అయితే గొడవ పడుతూ ఉంటారు. అదంతా గమనించిన కుషిడా పాప యమౌచితో ఎందుకని అయానా కోజీ అండ్ హొరికిత ఎప్పుడు ఇలా క్లోజ్ గానే ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా నడుస్తుందంటావా అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో అయానా కోజీ హొరికితని ఒకసారి నీ దగ్గరున్న ఆ కీ కార్డ్ ని నేను చూడొచ్చా అని అంటాడు. దానికి హొరికిత ఏంటి ఇక్కడ అని అంటుంది. దానికి అయానా కోజీ ఇక్కడైతేనే సులువుగా ఉంటుంది, క్యాంప్ లో అయితే చాలా మంది ఉంటారు, ఈ కీ కార్డ్ ని నేను ఎందుకు చూడాలని అనుకుంటున్నానంటే ఆ రోజు క్లాస్ ఏ స్టూడెంట్ అయినటువంటి కట్సురాగి హ్యాండ్ లో చూసిన ఆ కీ కార్డ్ ని నేను చాలా దూరం నుండి చూశాను అండ్ నేను ఇంతవరకు ఒరిజినల్ కీ కార్డ్ ఎలా ఉంటుందా అని దగ్గర నుండి చూడలేదు, సో నాకు అది నిజంగానే ఒక కీ కార్డా లేదా అన్న విషయం తెలీదు అని అంటాడు. దానికి హొరికిత సరే అయితే అని చెప్పి తన జేబులో ఉన్న ఆ కీ కార్డ్ ని అయానా కోజీకి చూపిస్తుంది. అది చూసిన అయానా కోజీ నేను ఆ రోజు చూసిన కార్డు కూడా అచ్చం ఇలానే ఉంది, బట్ కలర్ మాత్రం కొంచెం వేరేగా ఉంది అని అంటాడు. దానికి హొరికిత మేబీ ఒక్కో క్లాస్ కి ఒక్కో కలర్ కీ కార్డు ఇచ్చి ఉంటారేమో అని అంటుంది. అప్పుడు అక్కడికి సడన్ గా యమౌచి, కుషిడా అండ్ ఈబుకి అయితే వస్తారు. ఇక యమౌచి ఏంటి హొరికిత నీ బాయ్ ఫ్రెండ్ తో ఏదో సీక్రెట్ గా మాట్లాడుతున్నావు అని కిందున్న బురద తీసి హొరికిత హెడ్ పై పోసి ఇక నుండి నీ పేరు హొరికిత కాదు బురదకిత, ఇప్పుడేంటి నీ బాయ్ ఫ్రెండ్ అయానా కోజీ నాపై రివెంజ్ తీసుకుంటాడా అని నవ్వుతూ ఉంటాడు. దీంతో హొరికిత వాణ్ణి గాల్లోకి లేపి ఆ వాటర్ లోకి అయితే విసిరి కొడుతుంది. అప్పుడు మన అయానా కోజీ
koji యమౌచికి అడ్డుగా అయితే వెళ్తాడు. దీంతో వాళ్ళిద్దరూ కూడా ఆ వాటర్ లో పడిపోతారు. ఇక అయానా koji పైకి లేచి హొరికితాతో, ఏంటి హొరికిత, వాడిని నిజంగానే చంపాలని అనుకుంటున్నావా ఏంటి? నేను గనక అడ్డు వెళ్ళుండకపోతే వాడు ఈ పాటికి గాల్లో కలిసిపోయి ఉండేవాడు అని అంటాడు. దానికి హొరికిత ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా తన హెడ్ పై ఉన్న ఆ బురదని వాష్ చేసుకోవడానికి ఒక రివర్ దగ్గరికి వెళ్లి అక్కడ స్నానం చేస్తూ ఉంటుంది. సో ఇక అలా నైట్ అవ్వడంతో మనోళ్ళంతా తిరిగి వాళ్ళ క్యాంప్ కైతే వెళ్ళిపోతారు. అప్పుడు హొరికిత చాలా సాడ్ గా అయానా koji దగ్గరికి వచ్చి, అయానా koji, నేను నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పి అయానా kojiని ఆ ఫారెస్ట్ లోపలికి తీసుకువెళ్లి, నేను అజాగ్రత్తగా ఉన్నాను, దాన్ని ఎవరో దొంగలించారు అని అంటుంది. దానికి అయానా koji, ఏంటి నీ అండర్వేర్ కూడా లేపేశారా అని అంటాడు. దానికి హొరికిత, లేదు, కొట్టేసింది కీ కార్డ్ ని అని అంటుంది. దీంతో అయానా koji హొరికిత దగ్గరికి వెళ్లి, మనం ఈ విషయాన్ని కాస్త మెల్లిగా మాట్లాడుకుందాం, ఎవరైనా వింటే మళ్ళీ పానిక్ అవుతారు అని చెప్తాడు. దానికి హొరికిత, నాకు ఈ విషయంలో ఇద్దరిపై అనుమానంగా ఉంది, ఒకరు కరుజివా, మరొకరు ఇబుకి అని అంటుంది. దానికి అయానా koji, కరుజివా ఇప్పటి వరకు షవర్ స్టాల్ ముందే ఉంది, సో తను ఈ పని చేసి ఉండదు అని అంటాడు. దానికి హొరికిత, అయితే ఈ పని ఇబుకియే చేసి ఉంటుంది అని అంటుంది. దానికి అయానా koji, మనం ఈ విషయం తనని టైం చూసుకొని అడగాలి, లేదంటే తను పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటాడు. దానికి హొరికిత, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నువ్వు ఇప్పుడు వెళ్ళు, నేను కాసేపు అయ్యాక వస్తా అని అంటుంది. దీంతో అయానా koji అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక హొరికిత సాడ్ గా అక్కడే కూర్చుండిపోతుంది. అలా సడన్ గా తనకి వాళ్ళ క్యాంప్ దగ్గర నుంచి ఏవో మంటలైతే కనిపిస్తాయి. దీంతో తను అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి ఇబుకి కూడా అక్కడే కనిపిస్తుంది. దీంతో హొరికిత, ఇబుకి ఈ పని చేసి ఉంటే ఈ పాటికే పారిపోయి ఉండేది, సో తను ఇంకా ఇక్కడే ఉందంటే కార్డు కూడా తను దొంగలించి ఉండదు అని అనుకుంటుంది. సో ఇక ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఆ టెస్ట్ యొక్క రూల్స్ బుక్ అయితే పూర్తిగా కాలిపోతుంది. దీంతో అమ్మాయిలంతా ఈ పని కూడా అబ్బాయిలే చేసి ఉంటారు అని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు అయితే గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు కుషిడా పాప పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, మీ అందరికి ఇబుకి కనిపించిందా అని అంటుంది. దానికి వాళ్ళు, ఇబుకి ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉంది, ఇంతలో ఎక్కడికి వెళ్ళింది అంటే ఈ ఫైర్ క్రియేట్ చేసింది తనేనా? తను తప్పించుకోవడం కోసం ఇలా ఈ ఫైర్ ని క్రియేట్ చేసి మనందరినీ ఇలా డైవర్ట్ చేసి తనిప్పుడు తప్పించుకుంది అని అంటారు. ఇక స్టూడెంట్స్ అంతా కూడా హిరాటాని ఇప్పుడు మనం ఏం చేద్దామని అడుగుతారు. అప్పుడు హిరాటా ఫస్ట్ టైం తన కూల్నెస్ ని కోల్పోయి, నేనంతా బాగానే చేశాను కదా, ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదు, అయినా ఇలా ఎలా జరిగింది అని చాలా సీరియస్ గా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు సడన్ గా అయానా koji తన హ్యాండ్ ని గట్టిగా తట్టి, హిరాటా, ఈకే నీతోటే ఏదో మాట్లాడుతున్నాడు అని అంటాడు. అప్పుడు హిరాటా మళ్ళీ నార్మల్ అయితే అవుతాడు. అయానా koji తనతో, వర్షం పడ్డం వల్ల మన బట్టలన్నీ కూడా తడిసిపోతున్నాయి, నువ్వే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అంటాడు. అప్పుడు హిరాటా ఆ స్టూడెంట్స్ అందరితో, అమ్మాయిలంతా మనం ఆరబెట్టిన బట్టల్ని తడవకుండా దేంతో అయినా కవర్ చేయండి, ఇక అబ్బాయిలేమో మనం ఫైర్ వేసుకోవడానికి వుడ్ తడవకుండా దేంతో అయినా కవర్ చేయండి అని చెప్తాడు. దీంతో వాళ్ళంతా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతారు. ఇక హొరికిత ఇబుకి ఇప్పుడే తప్పించుకుంది కాబట్టి ఎంతో దూరం వెళ్ళుండదు అని ఆ ఫారెస్ట్ లో తన కోసం వెతుకుతూ ఉంటుంది. అలా హొరికితకి ఇబుకి అయితే కనిపిస్తుంది. ఇక ఇబుకి హొరికితతో, నువ్వు చాలా లేట్ గా వచ్చావు, నేను నీకోసం చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నా అని అంటుంది. దానికి హొరికిత, కరిజువా అండర్వేర్ ని కొట్టేసింది నువ్వే కదా, అలా చేసి మాలో మాకే గొడవల్ని క్రియేట్ చేశావు అని అంటుంది. దానికి ఇబుకి, ఏంటి, దానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అంటుంది. దానికి హొరికిత, ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు, బట్ ఖచ్చితంగా ఆ పని చేసింది నువ్వే అయ్యుంటావు అని అంటుంది. దానికి ఇబుకి, అలాగా, సరే అయితే రా, ఇంతటితో అన్నింటినీ ముగించేద్దాం అని అంటుంది. బట్ ఆ టైంలో ఫైట్ చేసేందుకు హొరికిత బాడీలో అసలు ఎనర్జీ అనేది ఉండదు, ఎందుకంటే తన ఫీవర్ ఆ టైం వరకు ఇంకా ఎక్కువ అయితే అవుతుంది. దీంతో హొరికిత ఇబుకితో, నేను నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, మర్యాదగా నా కార్డ్ ని నాకు తిరిగి ఇచ్చేయి అని అంటుంది. దానికి ఇబుకి, కార్డా, నా దగ్గర అలాంటిది ఏమీ లేదు, కావాలంటే నువ్వే చెక్ చేసుకో అని తన బ్యాగ్ ని కింద పడేస్తుంది. ఇక హొరికిత ఆ బ్యాగ్ ని చెక్ చేసే టైంలో ఇబుకి హొరికిత పై అటాక్ చేస్తుంది. బట్ హొరికిత ఆ అటాక్ ని డిఫెండ్ చేసి వాయిలెన్స్ ని క్రియేట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు అని అంటుంది. దానికి ఇబుకి, నేనే వాయిలెన్స్ క్రియేట్ చేసినట్టుగా ఇక్కడ ఎలాంటి ప్రూఫ్ లేదు కదా అని చెప్పి వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ హొరికిత మాత్రం చాలా అలసిపోయి వీక్ గా అయితే కనిపిస్తుంది. దీంతో ఇబుకి హొరికితని నాకౌట్ చేస్తుంది. ఇక హొరికిత అన్కాన్షియస్ అయితే అవుతుంది. ఆ తర్వాత అక్కడికి ఒక అన్నోన్ పర్సన్ అయితే వస్తాడు. అప్పుడు ఇబుకి తను దొంగలించిన ఆ కార్డ్ ని బయటికి తీసి, నాకు ఆ కార్డు దొరికింది అని అంటుంది. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ సీజన్ 1 ఎండింగ్ అయితే వచ్చేసాం. సో నెక్స్ట్ సీజన్ 2 చెయ్యాలా వద్దా అన్నది. సో దీనికి సీజన్ 1
దానికి వచ్చే రెస్పాన్స్ బట్టి నేనైతే డిసైడ్ అవుతాను. సో అదన్నమాట సంగతి. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే, టేక్ కేర్, బై బాయ్.